వరకట్నం, కన్యకి ఇచ్చేటువంటిది కన్యాశుల్కం. సరే, ఇక్కడ రండి. హర్ష వివాహము అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి కన్యాశుల్కంగా ఒక ఎద్దుని ఒక ఆవుని కన్యాశుల్కంగా ఇచ్చి ఆ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే హర్ష వివాహం. అంటే ఏమిస్తున్నారు అంటే ఏమిస్తున్నారు? ఫిమేల్ డౌరీ. ఫిమేల్ డౌరీ ఇస్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఒక ఎద్దు ఒక ఆవుని, ఒక బుల్లు, దానితో పాటు ఒక కౌని ఈ కన్యాశుల్కంగా ఇచ్చి చేసుకునేటువంటి పెళ్లిని ఏమని పిలుస్తారు అంటే హర్ష వివాహము అని పిలవడం జరుగుతుంది. అంటే కన్యాశుల్కంగా ఒక ఎద్దు ఒక ఆవునిచ్చి పెళ్లి చేసుకునేటువంటి వివాహాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే హర్ష వివాహము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ది ప్రజాపత్య వివాహము. ఫోర్త్దండి ప్రజాపత్య మ్యారేజ్. ప్రజాపత్య మ్యారేజ్, ప్రజాపత్య వివాహము అంటే ఇది ప్రజాపత్య వివాహము అంటే మ్యారేజ్ మేడ్ వితౌట్ ఎనీ డౌరీస్. అంటే కట్న కానుకలు లేనటువంటి వివాహము. కట్న కానుకలు ఏమీ కూడా ఉండవు. అంటే మేల్ డౌరీ ఉండదు, ఫిమేల్ డౌరీ ఉండదు. ఎటువంటి కట్న కానుకలు లేకుండా జరిగేటువంటి, అంటే లాంఛనాలు కానీ కట్న కానుకలు కానీ గిఫ్టులు కానీ ఏమీ లేకుండా చేసేటువంటి పెళ్లిని ఏమని పిలుస్తారు అంటే ప్రజాపత్య వివాహము. అంటే ఎటువంటి లాంఛనాలు ఉండవు. అంటే అబ్బాయికి ఏమైనా అంటే ఫర్నిచర్ తీసేయడం కానీ, లేకపోతే కట్నం ఇవ్వకపోయినా ఫర్నిచర్ ఏదో ఒకటి తీసిస్తూ ఉంటాం. అవన్నీ ఏమీ ఉండవు. వితౌట్ డౌరీ, వితౌట్ ఎనీ అరేంజ్మెంట్స్, ఏమీ లేకుండా చేసేటువంటి పెళ్లిని ఏమని పిలుస్తారు అంటే ప్రజాపత్య వివాహము అని పిలవడం జరుగుతుంది. సమాజంలో ఈ 4 పెళ్లిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఏ పెళ్లిల్ని యాక్సెప్ట్ చేశారండి? బ్రహ్మ, దైవ, హర్ష, ప్రజాపత్య. మరి నెక్స్ట్ మ్యారేజ్ ఏంటి అంటే గాంధర్వ వివాహము. గాంధర్వ వివాహము. గాంధర్వ వివాహము గాంధర్వ వివాహము అంటే లవ్ మ్యారేజ్ అండి. గాంధర్వ వివాహము అంటే చూడగానే నచ్చి, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ నచ్చి, వాళ్ళు పేరెంట్స్కి తెలియకుండా కానీ వాళ్ళకి పేరెంట్స్కి తెలియకుండా చేసుకునేటువంటి మ్యారేజ్ని గాంధర్వ వివాహము అని పిలవడం జరుగుతుంది. గాంధర్వ వివాహము అంటే లవ్ మ్యారేజ్ లాంటిది. నెక్స్ట్ది అసుర వివాహం. అసుర వివాహం మ్యారేజ్ మేడ్ విత్ డౌరీస్. కట్న కానుకలతో జరిగేటువంటి పెళ్లిని ఏమని పిలుస్తారు అంటే అసుర. కట్న కానుకలతో జరిగేటువంటి పెళ్లిని, లాంఛనాలతో జరిగేటువంటి పెళ్లిని, డౌరీస్తో జరిగేటువంటి పెళ్లిని అసుర వివాహం. కట్న కానుకలతో జరిగేటువంటి పెళ్లిని అసుర వివాహం అని పిలుస్తాం. రాక్షస వివాహం. రాక్షస వివాహం అనేటువంటిది ఇది ఒక మ్యారేజ్ టైప్ అండి. అంటే అమ్మాయికి ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండదు. అమ్మాయి యొక్క యాక్సెప్టెన్సీ తోటి వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా అమ్మాయిని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి చేసుకునేటువంటి మ్యారేజ్ అనేటువంటిది. అంటే ఎవరికి యాక్సెప్టెన్సీ ఉండదు? వాళ్ళ పేరెంట్స్కి యాక్సెప్టెన్సీ ఉండదు, కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, అయినప్పటికీ అతడు బలవంతంగా అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకునేటువంటి వివాహాన్ని ఏమని పిలిచాం? రాక్షస వివాహం అని పిలవచ్చు. అంటే బలవంతంగా అమ్మాయి యొక్క ఇష్టంతో అమ్మాయిని తీసుకెళ్ళి చేసుకునే, అమ్మాయిని
తనతో పాటు తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేటువంటి పద్ధతిని రాక్షస వివాహం అంటే. వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది యాక్సెప్ట్ చేయదు, కానీ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటుంది. ఆ అమ్మాయి యొక్క యాక్సెప్టెన్సీ తోటి తనని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం. ఎగ్జాంపుల్గా రాక్షస వివాహం అనేటువంటి దానికి పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి, ఇతను అజ్మీర్ను రాజధానిగా పరిపాలించినటువంటి వ్యక్తి. పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి చౌహాన్ వంశానికి సంబంధించిన రాజు, రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి గహద్వాలా వంశానికి సంబంధించినటువంటి గహద్వాలా వంశపు రాజు అయినటువంటి జయచంద్రుడి యొక్క కూతురైనటువంటి రాణి సంయుక్తను ఈ పద్ధతి ద్వారానే పెళ్లి చేసుకుంటాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? గహద్వాలా వంశానికి సంబంధించిన జయచంద్రుడు అనేటువంటి వ్యక్తి యొక్క కూతురైనటువంటి రాణి సంయుక్త అనేటువంటి ఆవిడని ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు అంటే రాక్షస వివాహం చేసుకున్నాడు. అంటే ఎవరికి యాక్సెప్టెన్సీ ఉంది? రాణి సంయుక్తకి ఇష్టం పృథ్వీరాజ్ చౌహాన్ అంటే, కానీ ఎవరికి ఇష్టం లేదు? జయచంద్రుడికి ఇష్టం లేదు. అందుకే జయచంద్రుడికి ఇష్టం లేకపోయినా రాణి సంయుక్తను తనతో పాటు బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి. ఎటువంటి పెళ్లిని ఏమని పిలిచారండి? రాక్షస వివాహం. ఓకేనా? ఇక్కడ చిన్న స్టోరీ ఉంటుంది. యాక్చువల్గా పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చాలా నేమ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అంటే మంచి అందంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి, ఆయన యొక్క అందం గురించి వింటూ ఉంటుంది రాణి సంయుక్త. అలా వింటూ ఉండి పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఆయన్ని ఎప్పుడూ కలుసుకోదు, కానీ ఆయనను గురించి వింటూ కథలుగా వింటూ ఆయనతోటి అంటే ఆయన్ని ఇష్టపడుతుంది రాణి సంయుక్త. పెళ్ళంటూ చేసుకుంటే నేను పృథ్వీరాజ్ చౌహాన్నే చేసుకుంటాను అంటుంది రాణి సంయుక్త. కాకపోతే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అంటే జలస్ ఉంటుంది. ఎవరికి అంటే జయచంద్రుడికి. అందుకే జయచంద్రుడు అనేటువంటి వ్యక్తి తన కూతురైనటువంటి రాణి సంయుక్తకు స్వయంవరం అరేంజ్ చేస్తాడు. స్వయంవరం అరేంజ్ చేసి చుట్టుపక్కల ఉండేటువంటి రాజులందరినీ కూడా స్వయంవరానికి ఇన్వైట్ చేస్తాడు, ఎక్సెప్ట్ పృథ్వీరాజ్ చౌహాన్. ఆయన్ను మాత్రం ఈ స్వయంవరానికి ఇన్వైట్ చేయడు. ఇన్వైట్ చేయకుండా అతడిని షేమ్గా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పేసి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఫోటో ఫ్రేమ్ని, స్టాచ్యూని ఆ ఇంటి గాపలా ఒక వాచ్ కీపర్ లాగా లేకపోతే వాచ్మెన్ లాగా గేట్ కీపర్ లాగా ఆ ఎంట్రన్స్ గేట్లో పెట్టేస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క బొమ్మని. ఈ రాణి సంయుక్త అనేటువంటి ఆవిడికి పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఇష్టం ఉంది. ఈ స్వయంవరము అనేటువంటిది ఆమెకి ఇష్టం లేకుండానే అరేంజ్ చేస్తాడు. ఈ విషయం పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తికి తెలుసుంది. పృథ్వీరాజ్ చౌహాన్కి కూడా రాణి సంయుక్త అంటే ఆవిడ అందంగా ఉంటుంది అని తెలుసు, కానీ ఎప్పుడూ కూడా చూడలేదు. మరి అతడిని ఇష్టపడుతుంది అని తెలుసుకుని పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి అంటే ఆ స్వయంవరం జరిగేటువంటి ప్లేస్కు వెళ్ళి అక్కడ ఉండేటువంటి రాజులందరి మధ్యలో నుంచి ఈ రాణి సంయుక్తను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటాడు. ఇది దేనికి సంబంధించిన వివాహము అంటే రాక్షస. దీనికి ప్రతీకారం రివెంజ్ తీర్చుకుంటాడు జయచంద్రుడు. ఎప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి గోరీ మహమ్మద్ తోటి 2 యుద్ధాలు చేస్తాడు. తరైన్ యుద్ధాలు అని పిలుస్తాం. ఆ మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోతాడు గోరీ మహమ్మద్. కానీ రెండవ తరైన్ యుద్ధంలో 1192లో జరిగింది రెండవ తరైన్ యుద్ధము అనేది. ఆ యుద్ధంలో గోరీ మహమ్మద్ చేతిలో ఓడి చనిపోతాడు పృథ్వీరాజ్ చౌహాన్. మరి రెండవ తరైన్ యుద్ధంలో గోరీ మహమ్మద్ అనేటువంటి వ్యక్తికి ఎవరు సపోర్టు చేశాడు అంటే జయచంద్రుడు సపోర్టు చేశాడు. జయచంద్రుడు యొక్క సపోర్టుతో గోరీ మహమ్మద్ ఎవరిని ఓడించి చంపేశాడు? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి చంపేయడం జరిగింది. ఇది ఏ వివాహం అండి? రాక్షస. అర్థమైంది కదండి రాక్షస వివాహం. లాస్ట్ది పైశాచిక మ్యారేజ్ అనేటువంటిది. పైశాచిక మ్యారేజ్ అంటే ఇక్కడ అమ్మాయికి ఇష్టం ఉండదు, పేరెంట్స్కి ఇష్టం ఉండదు. అమ్మాయికి ఇష్టం లేకుండా, పేరెంట్స్కి ఇష్టం లేకుండా
బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే పైశాచిక వివాహము అని పిలవడం జరుగుతుంది. అమ్మాయికి ఇష్టం ఉండదు, దాంతోపాటు పేరెంట్స్కి ఇష్టం ఉండదు, అయినప్పటికీ బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే దానిని పైశాచిక వివాహము అంటాం. ఒక్కోసారి పైశాచిక వివాహాన్ని ఎలా పిలుస్తారు అంటే ఆ అమ్మాయి కాన్షియస్లో లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు చేసుకునేటువంటి పెళ్లిని కూడా పైశాచిక వివాహము అని పిలవడం జరుగుతుంది. అంటే అమ్మాయికి ఇష్టం ఉండదు, అమ్మాయి యొక్క పేరెంట్స్కి కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం? పైశాచిక. అంటే ఈ 8 రకాల వివాహ పద్ధతుల్లో బ్రహ్మ వివాహము అంటే ఏంటి? పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి. రెండోది దైవ వివాహము అంటే ఎవరికి మాత్రమే? బ్రాహ్మణులకు మాత్రమే. హర్ష వివాహము అంటే కన్యాశుల్కంగా ఒక ఎద్దు ఒక ఆవునిచ్చి పెళ్లి చేసుకోవడం. ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి లాంఛనాలు కట్న కానుకలు లేకుండా చేసే పెళ్లి. గాంధర్వ వివాహము అంటే మ్యారేజ్ ఇన్ ఫస్ట్ సైట్, చూడగానే పెళ్లి చేసుకోవడాన్ని గాంధర్వ వివాహము. అసుర వివాహము అంటే కట్న కానుకలతో జరిగేటువంటి వివాహాన్ని అసుర వివాహం. రాక్షస వివాహము అంటే అమ్మాయికి ఇష్టంతో, అమ్మాయి వల్ల పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం. పైశాచిక వివాహము అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా చేసుకునేటువంటి పెళ్లిని పైశాచిక వివాహం. మరి సొసైటీలో ఈ 4 మ్యారేజెస్ అనేటువంటి వాటిని యాక్సెప్ట్ చేయలేదు, సమాజం అంగీకరించలేదు ఈ 4 మ్యారేజెస్ని. ఈ 4 మ్యారేజెస్ని మాత్రమే సొసైటీ అనేటువంటిది యాక్సెప్ట్ చేసింది, సొసైటీ అనేటువంటిది అంగీకరించింది. చాలాసార్లు ఇంపార్టెంట్ అండి, అడుగుతూ ఉంటాడు 8 రకాల వివాహ పద్ధతుల గురించి మనకు తెలియాలి. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటాడు, మ్యారేజ్ సిస్టమ్స్ అనేటువంటివి. ఎన్ని రకాల మ్యారేజెస్ ఉన్నాయి? 8 రకాల వివాహ పద్ధతులు. 8 రకాల వివాహం చేసేటువంటి ప్రాసెస్ 8 టైప్స్ ఉంటాయి. ఈ 8 రకాల వివాహ పద్ధతులు ఏ కాలంలో వచ్చాయి? మలివేద కాలంలో వచ్చాయి. లేటర్ వేదిక్ పీరియడ్లో రావడం జరిగింది, మలివేద కాలంలో రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది? ఇప్పటి వరకు చెప్పింది సొసైటీకి సంబంధించింది. సమాజం, తొలివేద కాలం సమాజంలో కుల వ్యవస్థ వచ్చిందా? రాలేదు. కానీ మలివేద కాలం సొసైటీలో కుల వ్యవస్థ వచ్చింది, కుల నియమాలు అనేటువంటివి రావడం జరిగింది. తొలివేద కాలంలో కాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షతలు అనేటువంటివి లేవు. సమాజాన్ని దేని ఆధారంగా వర్గీకరించారు? వృత్తుల ఆధారంగా. మరి మలివేద కాలంలో కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఆరిజినేట్ అయింది. సొసైటీని బేస్డ్ ఆన్ కాస్ట్ డివైడ్ చేయడం జరిగింది, కాస్ట్ రూల్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒక కాస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకు అలకేట్ చేసినటువంటి ఆ ఆక్యుపేషన్ మాత్రమే ఆప్ట్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో. దానితో పాటు సొసైటీ అనేటువంటిది అది తొలివేదమైన మలివేదమైన సొసైటీ అనేటువంటిది ప్యాట్రియార్చల్ సొసైటీ, పితృస్వామిక వ్యవస్థ అనేటువంటిది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేటువంటిది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. ఫ్యామిలీ హెడ్, ఫాదర్ అనేటువంటి వ్యక్తి ఫ్యామిలీ హెడ్. ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని ఏమని పిలిచారు అంటే కులప, దంపతి, గహపతి అని పిలవడం జరిగింది. కులప, గహపతి, దంపతి అని పిలవడం జరిగింది. తొలివేద కాలంలో స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి లేవు. తొలివేద కాలంలో ఉమెన్స్ పైన ఎటువంటి డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి లేవు. వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు. దానితో పాటు వాళ్ళ మ్యారేజెస్ పైన కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. దానితో పాటు చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి లేవు. సతీ అనేటువంటి సిస్టమ్ లేదు. దానితో పాటు విడోరీ మ్యారేజెస్ అనేటువంటి వాటికి కూడా పర్మిషన్ ఉంది. ఈ తొలివేద కాలంలో విడోరీ మ్యారేజ్ దేనికి పర్మిషన్ ఉంది అంటే ఈ చనిపోయినటువంటి హస్బెండ్ యొక్క బ్రదర్ని పెళ్లి చేసుకునేటువంటి కల్చర్ ఉండేది. దానినే ఏమని పిలిచాం? నియోగా. కానీ ఫస్ట్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో ఉమెన్స్ పైన డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి రావడం జరిగింది. వాళ్ళ యొక్క రైట్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి వచ్చాయి. సతీ అనేటువంటి సిస్టమ్ వచ్చింది. వాళ్ళ ఎడ్యుకేషన్ పైన రిస్ట్రిక్షన్స్ రావడం జరిగింది. దానితో పాటు విడోరీ మ్యారేజెస్ అనేటువంటి వాటికి యాక్సెప్టెన్సీ ఇవ్వలేదు. మరి లేటర్ వేదిక్ పీరియడ్లో 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, 2 రకాల వివాహాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అనులోమ, ప్రతిలోమ. అనులోమ అంటే పై కులం అబ్బాయి క్రింది కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ప్రతిలోమ అంటే క్రింది కులం అబ్బాయి పై కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అనులోమ మ్యారేజ్ని సొసైటీ యాక్సెప్ట్ చేసింది, కానీ ప్రతిలోమ మ్యారేజ్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్
చేయలేదు. ఇది దేనికి సంబంధించింది అంటే సోషల్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థ. ఎకనామిక్ సిస్టమ్ అండి, ఆర్థిక వ్యవస్థ. సరే, తొలివేద కాలం దగ్గరికి రండి. తొలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఫైనాన్షియల్ సిస్టమ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాస్టోరికల్చర్, పశుపోషణ ఆర్థిక వ్యవస్థ. పాస్టోరికల్చర్, పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది తొలివేద కాలము ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పశుపోషణ ఆర్థిక వ్యవస్థ. అంటే ఇంకా వ్యవసాయము అనేటువంటిది పెద్దగా చేయటం లేదు. తొలివేద కాలంలో వ్యవసాయం పైన పెద్దగా డిపెండ్ అవ్వట్లేదు. వాళ్ళు మొత్తం కూడా దేనిపైన డిపెండ్ అవుతున్నారు అంటే పాస్టోరికల్చర్ పైన డిపెండ్ అవుతున్నారు, పశుపోషణ పైన డిపెండ్ అవుతున్నారు. అందుకే వీళ్ళ యొక్క ప్రేయర్ కూడా దేనికోసం చేస్తారు అంటే వీళ్ళ యొక్క ప్రార్థనలు కూడా సంతానం కోసం. అంటే సంతానము అంటే సంతానంలో కూడా మగ సంతానం కోసం అబ్బాయి కావాలి అనుకుంటారు. దానితో పాటు ఆవుల కోసం, గోవుల కోసం ప్రేయర్ చేసుకోవడం జరిగింది. అంటే పశుపోషణ వీళ్ళ యొక్క ప్రధాన ఆధారం కాబట్టి వీళ్ళు ఆవుల మీదే, అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పశువుల మీదే ఎక్కువగా ఆధారపడే వాళ్ళు కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు లాంటి వాటిపైనే ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళు కాబట్టి సంపద ఏంటి అంటే ఆ రోజుల్లో ప్రధానంగా ఆవులు అనేటువంటివి. వీళ్ళకి ప్రధానమైనటువంటి సంపద ఏంటి అంటే ఆవులు అనేటువంటిది. మరి ఈ కాలంలో ఋగ్వేద కాలంలో కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది పెద్దగా రాలేదు. కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది రాలేదు. నాణ్యాలు అనేటువంటివి ఏర్పడలేదు. కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది రాలేదు. మరి ఎలా ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎలా చేశారు అంటే వ్యాపారము అనేటువంటిది ఎలా చేశారు, లేకపోతే వీళ్ళ మధ్య ఎక్స్చేంజ్ అనేటువంటి గూడ్స్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎలా జరిగింది అంటే బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగింది. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగింది. వేదాలలో సువర్ణ నిష్కా అనేటువంటి ఒక కాయిన్ గురించి చెప్పడం జరిగింది. సువర్ణ నిష్కా అనేటువంటిది ఒక బంగారు నాణెము, గోల్డ్ కాయిన్. సువర్ణ నిష్కా అనేటువంటి దాని గురించి ప్రస్తావించడం జరిగింది. బంగారు నాణెం, గోల్డ్ కాయిన్. అది అంటే ఈ సువర్ణ నిష్కా అనేటువంటి ఈ గోల్డ్ కాయిన్ అనేటువంటి దాన్ని ఉపయోగించారు అని కొంతమంది అంటారు. కానీ సువర్ణ నిష్కా అనేటువంటి బంగారు నాణాన్ని ఉపయోగించినట్లు పెద్దగా తెలియటం లేదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలేమీ దొరకలేదు. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పూర్తి స్థాయిలో దానిని ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. ఎక్కువగా దేన్ని ఉపయోగించారు? వస్తు మార్పిడి పద్ధతిని. చాలా తక్కువ మొత్తంలో వేటిని ఉపయోగించారు? సువర్ణ నిష్కలు అనేటువంటి గోల్డ్ కాయిన్స్ ఉపయోగించారు. ఎక్కువ మొత్తంలో వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏంటి అంటే వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్. చాలా తక్కువ మొత్తంలో సువర్ణ నిష్కలు అనేటువంటి గోల్డ్ కాయిన్స్ ఉపయోగించారు అని చెప్పడం జరుగుతుంది. చాలా తక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ ఉపయోగించడం జరిగింది. మరి ఈ కాలంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయ్యారు వీళ్ళు. పాస్టోరికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. ఆవుల కోసం ప్రేయర్ చేసుకునేటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సంపద ఏంటి అంటే ఆవులు అని చెప్తున్నాం. వీళ్ళు దేనికో అంటే ఆవులు అనేటువంటి ప్రధానమైన సంపదలాగా చూస్తున్నారు. వీటి నుంచి వచ్చేటువంటి అంటే ఆవుల నుంచి వచ్చేటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ లైఫ్ను లీడ్ చేసే వాళ్ళు అని చెప్తున్నాం.
దానికోసం వీళ్ళు కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, వస్తు మార్పిడి పద్ధతినే ఉపయోగించారు. సువర్ణ నిష్క అనేటువంటి గోల్డ్ కాయిన్ వాడినట్లు ఉంది కానీ పూర్తి స్థాయిలో ఉపయోగించలేదు. మరి తొలివేద కాలపు ప్రజలకి ఐరన్ అనేటువంటిది ఉపయోగించడం తెలియదు, ఇనుము అనేటువంటి దాని గురించి తెలియదు. తొలివేద కాలపు ప్రజలు ఇనుము గురించి తెలియదు, వాళ్ళకి ఇనుము అనేటువంటి దానిని పెద్దగా అసలు పెద్దగా కాదు, ఇనుమును పూర్తిగా ఉపయోగించలేదు. ఇనుము గురించి తొలివేద కాలపు ప్రజలకు తెలియదు. మరి ఇనుము గురించి తెలియదు కానీ తొలివేద కాలపు ప్రజలు ఉపయోగించినటువంటి లోహం ఒకటి ఉంది, మెటల్ ఒకటి ఉంది, అదే ఆయము. ఋగ్వేద కాలపు ప్రజలు ఋగ్వేద కాలపు ప్రజలు ఉపయోగించినటువంటి మెటల్ ఏంటి అంటే ఆయము అనేటువంటిది. ఆయము అనేటువంటిది దేనితో మేడప్ అయి ఉంటుంది అంటే కాపర్ మరియు బ్రాంజ్. కాపర్ మరియు బ్రాంజ్ అంటే రాగి మరియు కాంస్యం యొక్క మిశ్రమమే ఆయము. రాగి మరియు కాంస్యం యొక్క మిశ్రమమే ఆయము అనేటువంటిది. మళ్ళీ చెప్తాను చూడండి. ఋగ్వేద కాలపు ప్రజలకు ఇనుమును ఉపయోగించడం తెలుసా? తెలియదు. ఋగ్వేద కాలపు ప్రజలకి ఇనుమును ఉపయోగించడం తెలియదు, ఇనుము గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళు ఉపయోగించినటువంటి మెటల్ ఏంటి అంటే ఆయము. ఆయము అంటే అర్థం ఏంటండి? కాపరు ప్లస్ బ్రాంజ్, కాంస్యము. రాగి మరియు కాంస్యాన్ని కలిపి ఆయము అనేటువంటి ఒక మెటల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఉపయోగించినటువంటి లోహం ఇది. ఈ కాలము ఆర్థిక వ్యవస్థ పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అంటే పూర్తి స్థాయిలో పశుపోషణంగా ఇంకా వ్యవసాయం చేయలేదని అర్థమా? వ్యవసాయం చేశారు కానీ చాలా లిమిటెడ్గా చేశారు, పరిమితమైనటువంటి వ్యవసాయం చేశారు. వ్యవసాయం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఎందుకని అంటే వాళ్ళకి ఐరన్ గురించి తెలియదు కాబట్టి. వీళ్ళు వ్యవసాయం చేశారు, వీళ్ళు అగ్రికల్చర్ అనేటువంటిది చేశారు కానీ మెయిన్ ఆక్యుపేషన్ మాత్రం ఏంటి అంటే మనము ఇప్పుడు చదువుకుంటున్నాము అంటే, లేదు నేను జాబ్ చేస్తున్నాను అంటే నా మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి? జాబ్ అనేటువంటిది. దాంతోపాటు అదొక్కటే ఇంకా చాలా పనులు చేస్తాం. దానితో పాటు జాబ్ చేయడంతో పాటు క్లాసులు చెప్తున్నాం. ఇదేంటిది? ఇది కూడా ఒక రకమైనటువంటి